everyone, welcome back to our very simple K channel. ఈరోజు మనము డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సాంస్క్రిట్ శ్లోకాలు అండ్ సందర్భాలు తెలుసుకుందాం. ముందుగా శ్లోకాలు. మనకు మెయిన్ ఎగ్జామ్లో యూనిట్ 1 నుండి 4 శ్లోకాలు వస్తాయి. అందులో 2 ఫస్ట్ చాప్టర్ అండ్ మిగిలిన 2 సెకండ్ చాప్టర్ నుండి. మనం ఫస్ట్ చాప్టర్ అయినా లేదా సెకండ్ చాప్టర్లోని శ్లోకాలైనా బై హార్ట్ చేసుకుంటే ఫుల్ మార్క్స్ వస్తాయి. అండ్ ఈ వీడియోలో యూనిట్ 1 ఫస్ట్ చాప్టర్ నుండి 6 ఇంపార్టెంట్ శ్లోకాలు అండ్ యూనిట్ 1 సెకండ్ చాప్టర్ నుండి 6 ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్తాను. అందులో మీకు ఈజీగా అనిపించే 6 శ్లోకాలు బై హార్ట్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలంటే సాంస్క్రిట్ 2021 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకోండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూనిట్ 1 చాప్టర్ 1 నుండి ఫస్ట్ శ్లోకం. సెకండ్ శ్లోకం. అండ్ థర్డ్ శ్లోకం. నెక్స్ట్ ఫోర్త్ శ్లోకం అండ్ ఫిఫ్త్ శ్లోకం. విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో లేదా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ రాయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6th శ్లోకం. ఇప్పుడు యూనిట్ 1 సెకండ్ చాప్టర్ నుండి ఫస్ట్ శ్లోకం. సెకండ్ శ్లోకం. థర్డ్ శ్లోకం. అండ్ ఫోర్త్ శ్లోకం. And this is 5th శ్లోకం. లాస్ట్లీ 6th శ్లోకం. ఇంపార్టెంట్ సందర్భాలు చెప్తున్నాను, అవే చూసుకోండి. వాటిలో నుంచి 4 సందర్భాలు ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ యూనిట్ ఫస్ట్ చాప్టర్ నుండి ఇంట్రడక్షన్ టు పోయెట్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ అన్నీ రాయాలి. ఫుల్ మార్క్స్ రావాలంటే అన్నీ రాయాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో కూడా రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. సెకండ్ సందర్భాలు. దాని ఎక్స్ప్లెనేషన్. థర్డ్ సందర్భ వాక్యం. ఫస్ట్ చాప్టర్ కాబట్టి ఇంట్రడక్షన్ టు పోయెట్ ఆల్ 6 సందర్భాలకు సేమే ఉంటుంది. ఫోర్త్ సందర్భ వాక్యం. ఎక్స్ప్లెనేషన్. మీరు ఇంట్రొడక్షన్ టు పోయెట్ రాసి ఎక్స్ప్లెనేషన్ రాసినా మీకు ఫుల్ మార్క్స్ వేస్తారు. కాంటెక్స్ట్ అనేది స్కిప్ చేయొచ్చు. 5th సందర్భ వాక్యం. ఎక్స్ప్లెనేషన్.
సిక్స్త్ సందర్భవాక్యం ఎక్స్ప్లెనేషన్. యూనిట్ 1 సెకండ్ చాప్టర్ సందర్భాలు ఫస్ట్ సందర్భం. వీటి ఆన్సర్ లేదా ఎక్స్ప్లెనేషన్ లేదా మీనింగ్ చాలా స్మాల్గా ఉన్నాయి. సో ఇవైనా నేర్చుకోండి. సెకండ్ సందర్భం. థర్డ్ సందర్భవాక్యం. ఇంట్రడక్షన్ టు పోయట్ ఈ సెకండ్ చాప్టర్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఇక్కడ చేంజ్ అయ్యేది కాంటెక్స్ట్ అండ్ ఆన్సర్ మాత్రమే. ఫోర్త్ సందర్భవాక్యం. ఫిఫ్త్ సందర్భవాక్యం. అండ్ లాస్ట్గా సిక్స్త్ సందర్భవాక్యం. అండ్ మీనింగ్. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ డిగ్రీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.